ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాజ్యాంగ నైతిక విలువల గురించి తాను మాట్లాడితే ఎమ్మెల్యే ఎందుకు ఉలిక్కి పడుతున్నాడని ప్రశ్నించారు. మీకు అనుకూలంగా అవకాశం వస్తే కాంగ్రెస్ మీది, లేకపోతే తిరుగుబాటు, ఇదేనా మీ సిద్ధాంతమని మండిపడ్డారు. నిజంగా మీ తాతల తండ్రులకి వెళ్ళి మీదే కాంగ్రెస్ పార్టీ అయితే మీరు కాంగ్రెస్ పార్టీ వీడి బయటకి ఎందుకు వెళ్ళి నాకు తెలియదు. మీ తాతల తండ్రులకి వెళ్ళి మీదే కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు మీరు అసలు కాంగ్రెస్ పార్టీని వీడి బయటకి ఎందుకు పోయిందని చెప్పండి. మీకు అనుకూలంగా అవకాశాలు వస్తుందో కాంగ్రెస్ పార్టీ, మీకు అనుకూలంగా అవకాశాలు రాకుంటే మీరు ఏదైతుందో తిరుగుబాటు. దానికి ఏ ముసుగేసుకోవాల్సిన అవసరం లేదు కదనే. మరి అభివృద్ధి కొరకే ముసుగులు వేసుకుంటే అసలు ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీ ఏదైనా అధికారానికి వస్తుందా? అభివృద్ధి కొరకు అభివృద్ధి అనే నెపంతో నువ్వు ముసిగేసుకుంటే ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీ అధికారానికి వస్తా. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడా? మన లక్ష్యం ఏంటి? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలా కావద్దా? కాబట్టి పాంచ్ న్యాయలో భాగంగా కేంద్ర ఎన్నికల ప్రణాళికలో ఎవరైనా ఒక రాజకీయ పార్టీకి ఎంపికైన సభ్యుడు పార్టీ మారే ప్రయత్నం మారితే ఆయన సభ్యత రద్దు చేయబడాలి విధంగా 10th షెడ్యూల్ చేస్తామని చెప్పి పెట్టింది రాహుల్ గాంధీ గారు. ఈ విధంగా ఉంటే మా ఇంట్లోనే పుట్టింది పార్టీ, పుట్టింది సత్యం ఎవడు కాదనే అని ఉన్నది ఒక పార్టీ కాబట్టి ఇంట్లో పుట్టింది. మరి ఆ ఇంట్లోకి బయటకు ఎందుకు పోయినావు? ఆ ఇంట్లోకి ఎందుకు బయట పోయినావు అని చెప్పంటున్నా. నీకు అవకాశం వస్తున్నా నీది, నీకు అవకాశం రాకుంటే మొత్తం సూర్యుడు కదా మొత్తం తిరిగినట్టు భూంజుడు తిరిగినట్టు సూర్యుడు భూంజుడు తిరుగుతాడు కదనే. భూంజుడు తిరిగి మళ్ళీ గమ్యానికి వచ్చే ప్రయత్నం చేస్తాడు కదా. వాస్తవంగా ఇవాళ సమాజానికి మార్గనిర్దేశం చేసేది రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి చెప్పక తప్పదు. బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్